రాజస్థాన్లో గుజ్జాలు, మహారాష్ట్రలో మరాఠాలు వాళ్ళందరూ బలమైన ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళ డిమాండ్లు అన్నీ ఒప్పుకున్నాయి. ఇక్కడ కూడా మనం ఒక్కసారి ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ఇది ఊరూలరా దీని మీద చర్చ జరుగుతున్నారు. అందరూ టీవీలకు అతకపోయి చూస్తున్నారు ఏమవుతుంది అని. కోర్టు ఇట్లా చేయందంటే తిరుగుబాటుకు సిద్ధమైనరు. పిలిపివు బంధు పిలిపివు అని చెప్పి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది. ప్రజల డిమాండ్ మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఆ రోజు పెద్ద ఎత్తున బంధు జరపాలి. అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నా. లేని పక్షంలో ఇంకా ఉద్యమం తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నా. ప్రజలందరూ బీసీ సంఘాలు, కుల సంఘాలు భేషజాల కోకుట్ర కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం కూడా మీరు వచ్చిర్రు, మీ ఇంకా మరింత చిత్తశుద్ధితోటి మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఉంది. దీన్ని 42ను కాపాడతారని ఆశిస్తున్నాము. ఇంకా మరింత బలంగా వాదనలు వినిపించుతారా, సుప్రీంకోర్టుకు పోతారా, రాజ్యాంగ సవరణ కోసం కొట్లాడతారా, ఇండియా కూటమి తరఫున ఏమి కొట్లాడతారో అవన్నీ చేయాలి. మొత్తం మీద 42% రిజర్వేషన్లు దక్కించుకోవడానికి ఎంతవరకైనా తెగించి పోరాడతాం. ఇక్కడ మన బీసీ ప్రజలు, సంఘాలు, నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మనం తెగించి పోరాడితే దాని ప్రభావం ఇండియా మీదనే ఉంటుంది, జాతి మీద ఉంటుంది. రాజ్యాంగాలే మారినటువంటి చరిత్ర ఉన్నది. ప్రపంచంలో ప్రజా ఉద్యమాలకు రొంగి పెద్ద పెద్ద దేశాలు, యూరోపియన్ దేశాల్లో రాజ్యాంగాలు మార్చుకున్నారు. పేద ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాలు మార్చుకున్నారు. కాబట్టి ఇక్కడ రాజ్యాంగం లోపల సవరణ తెచ్చి తప్పనిసరి ఒకసారి మనం తెగించి పోరాడితేనే తాడో పేడ తేలిపోతుంది. లేకపోతే ఇదే బతుకు బానిస బతుకులు, అడుక్కు తినే బతుకులే మనకు మిగిలిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. తెలంగాణ ఉద్యమం లేక పెద్ద పెద్ద ఉద్యమాలకు ధర్నాలు, రస్తారోకలు, ఊరూళ్ళ అంగర్ స్ట్రైకులు, కుల సంఘాల వారీగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంను స్టడీ చేసి అందులో అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మేధావులు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ నా పార్టీ పరంగా కాదు. ఇప్పుడు నేను బీజేపీ ఎంపీ. ఇప్పుడు ఎప్పటికీ 50 ఏళ్ళ నుంచి ఏమున్నా బీసీ నాయకుని కదా. మండల కమిషన్ ఉద్యమానికి పోరాడినా, 3 సార్లు బంధులు జరిపినాం. అనేక సమసంగ్రామ పరిషత్ అప్పుడు రామారావు రిజర్వేషన్లు వచ్చారు, బంధులు జరిపినాం. ఈ లోకల్ బాడీ రిజర్వేషన్ ఎన్టీ రామారావు పిల్లలు పెట్టించిన, నేనే అప్పుడు 20% పెట్టించిన. అప్పుడు 100 సార్లు ధర్నాలు చేసినాం. ఆ తర్వాత 34 పెంచాలని కొట్లాడినాం. అప్పుడు కూడా 100 సార్లు కొట్లాడినాం. ఇప్పుడు కూడా అదేవిధంగా బీసీ నాయకునిగా తప్పనిసరి పోరాడతాం. రెండవది బీజేపీ ఎంపీగా కూడా నేను ప్రధానమంత్రిని అమిత్ షాని కలవడం. ఈ మధ్యకాలంలో కులగణన ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. కొట్టిగానే ఒప్పుకుందా? మేమందరం పోయి కలిసి ఈ కులగణన చేయాలని చెప్పి నేను అడిగితే దానికి తగ్గట్టు అన్ని ఆధారాలు చూపెడితే తప్పనిసరి చేస్తామన్నారు, అనౌన్స్ చేశారు. ఇక్కడ కూడా సమయము సందర్భం బట్టి ప్రధానమంత్రి స్వయాన బీసీ, ఉపరాష్ట్రపతి స్వయాన బీసీ. బీజేపీ ప్రభుత్వం లోపల ఏ నిర్ణయం తీసుకున్నా కాన్సెన్సస్, అందరి అభిప్రాయాలు పరిగణన తీసుకొని అందరిని ఒప్పించుకుంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి మీరందరూ, మోడీ కూడా, ప్రధానమంత్రి మోడీ ఈ కులగణన అయిన తర్వాత చరిత్రలో ఇంతవరకు బీసీలకు ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు అది చేస్తారని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మనమందరం చట్టసభలో రిజర్వేషన్లు అడుగుతున్నాం. తప్పనిసరి అది మోడీ ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుంది. బీసీపీలు పార్లమెంట్లో పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు సాధించడమే బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం. కొట్లాడి ఉద్యమాలు చేసి 50 ఏళ్ల నుంచి అసెంబ్లీ మీద దాడి చేసినాం, సచివాలయం మీద ముట్టడి ధ్వంసం చేసినాం. హాస్టల్ పెట్టాలని, హాస్టళ్ల సంఖ్య పెంచాలని, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం గురుకులాలు పెట్టాలని, ఫీజు రియంబర్స్మెంట్